భద్రాచలంలో ఘనంగా ఎదుర్కోలు ఉత్సవాలు జరుగుతున్నాయి. లైవ్ చూద్దాం. ఆకాశంలో బాగా ప్రకాశించేటువంటి సూర్యుడు ఉన్నాడే, ఆ సూర్య కులంలో అవతరించినటువంటి వాడు రామచంద్రమూర్తి. గగనాధిప సత్కులజ రాజుడు రామచంద్రమూర్తి. ఆ వంశంలో పుట్టినటువంటి వాడు. అది రాముడికి ఉండేటువంటి ఒక గొప్పతనం. కనుక సూర్యుడికి ఎటువంటి ప్రకాశము ప్రతాపం ఉన్నదో అటువంటి ప్రకాశము ప్రతాపము కూడా కలిగినవాడు రామచంద్రమూర్తి అని రాముడి గుణాల్లో ముఖ్యంగా ఆయన వంశాన్ని బట్టి వచ్చినటువంటి గౌరవం, వంశంతో పాటు ఆ వంశానికి అధిపతి అయినటువంటి సూర్యుడిలో ఉన్నటువంటి ప్రకాశము ప్రతాపము ఈ రెండు రామచంద్రమూర్తిలో ఉన్నాయి. అటువంటి గొప్పవాడు రామచంద్రమూర్తి. జయత్యాశ్రిత సంత్రాస ధ్వాంత విధ్వంసనోదయః ప్రభావాన్ సీతయా దేవ్య పరమవ్యోమ భాస్కరః ఆకారత్రయ సంపన్నాం అరవింద నివాసినీం అశేష జగదీశిత్రీం వందే వరదవల్లభా. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. అయ్యా, ఇందాకే అన్నారు సీతా కళ్యాణము అని చెప్పేసి రామాయణం కాలం నుంచి అని చెప్పి వారు ఇందాక వశిష్ఠ స్థానంలో ఉన్నటువంటి స్థానాచార్య స్వామి వారు వివరించడం జరిగింది. ఆనాడు మనకి ఈ శివధనస్సు దక్షయజ్ఞం సమయంలో శివుడు ధరించి దేవతలందరినీ కూడా చావకొట్టేట. ఆ సందర్భంలో వాళ్ళందరూ ప్రార్థిస్తే ఆ ధనస్సును ఇవ్వటం జరిగింది. దేవతలు దేవరాతుడు అనేటువంటి వారికి ఇచ్చారు. అలా దేవరాతుడికి అనేటువంటి వారికి ఇచ్చిన తర్వాత ఆ వంశంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ ధనస్సుని తీసుకుని వచ్చారు, దాన్ని ఆరాధిస్తూ ఉన్నారు. అలాగా ఉన్నటువంటి సందర్భంలో వీర్యశుల్కంగా అని చెప్పేసి వారే చెప్పారు. సీతా కళ్యాణానికి వీర్యశుల్కం అని చెప్పారు కాబట్టి అది తర్వాత ఎవరు వరుడు అనేటువంటిది నిర్ణయించడం ముందు కాబట్టి సీతా కళ్యాణం అని చెప్పేసి అనుకోవచ్చు. ఆ తరువాత సాధారణంగా ఎక్కడైతే వివాహం జరుగుతుందో, అంటే మనం చూసినట్లయితే సంప్రదాయంలో వధువు ఎక్కడైతే ఉంటుందో వరుడు అక్కడికి వచ్చి కన్యాదానాన్ని స్వీకరించడం జరుగుతుంది. అలాగా వారు అక్కడి నుంచి వేంచేశారు. అలాగా వేంచేసినటువంటి వారి యొక్క గుణగణాలను మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మన పక్షంలో ఉన్నారు కాబట్టి మన మిథిలా నగరంగా మనం భావిస్తాం. ఇదంతా కూడా ఇక్కడ అందరూ కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ జనక మహారాజ పక్షం వాళ్ళు, అలాగే మిగతా అంతా కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ దంపతుల యొక్క పక్షంలోనే ఉన్నారు. ఇలా ఉన్నటువంటి వీరు ఎవరైతే ఉన్నారో మనకి కన్యాదానం చేయాలంటే ధర్మశాస్త్రం కొన్ని లక్షణాలను చెప్పింది. ఏ ఏ లక్షణాలు వరుడుకుంటే కన్యాదానం చెయ్యాలి అని. కులం శీలం వపుర్విద్య వయోవిత్తం సనాథత అనేటువంటి 7 లక్షణాలు ఎవరికైతే కలిగి ఉంటాయో అదుగోండి ఆ 7 లక్షణాలు కలిగి ఉన్నటువంటి వారికి కన్యని దానంగా చేయండి అని చెప్పింది. సరే, ఏ లక్షణాలు ఉండకూడదో కూడా వివరించింది. సుమారు 17, 32 ఆయా గ్రంథాలను బట్టి అవన్నీ ఉంటూ ఉన్నాయి. అయితే ఇక్కడ వారు ఒప్పుకుంటూ మా రామచంద్రుణ్ణి అన్నారు. మా వంశం ఏదయ్యా అంటే ప్రసిద్ధి పొందినటువంటి పురాణ ప్రసిద్ధి పొందినటువంటి చంద్రవంశము. ఈ చంద్రవంశం ఏంటి అంటే చల్లని వంశము. ఎలాగయ్యా అంటే చంద్రుడు ఆహ్లాదకారకుడు. ఆ చంద్రుడి వల్లే మొత్తం మనకి పగటిపూట ఎలాగైతే సూర్యుడి వల్ల నీలలోహిత చర్య జరుగుతుందో ఓషధీ విశేషాలన్నీ కూడా పునికిపుచ్చుకునేటువంటి సమయం ఏదయ్యా అంటే రాత్రిపూట చంద్రుడి వల్లే జరుగుతోంది. అదుగోండి అటువంటి గొప్పనైనటువంటి ప్రపంచానికి భూమికి అయస్కాంత శక్తిని కూడా ఇచ్చి వాతావరణానికి కారకుడైనటువంటి గ్రహంగా చెప్పబడేటువంటి గొప్పనైనటువంటి చంద్రవంశంలో మా అమ్మాయి సీతమ్మ వారు జన్మించారు. అటువంటి గొప్పతనం మా వంశానికి కూడా ఉన్నది. వారు ప్రతాపానికి ప్రకాశానికి అన్నారు. అలాగే మా ప్రసన్నతకి కూడా మా చంద్రవంశం చాలా ప్రసిద్ధి పొందినటువంటిది. అటువంటి గొప్పనైనటువంటి వంశంలో మా అమ్మవారు జన్మించారని చెబుతున్నాం. స్వామివారికి రామచంద్రమూర్తికి ఒక గొప్పతనం అవతరించినప్పటి దగ్గర నుంచి ఉండేటువంటి ఒక గొప్పతనం ఉన్నది. అదేంటంటే చాలామంది అనుకుంటున్నారు రాముడికి మాత్రమే వివాహం జరుగుతుంది అని. రాముడికే కాదు, రాముడితో పాటు లక్ష్మణుడికి కూడా జరుగుతుంది వివాహం కదా. భరతుడికి జరుగుతుంది, శత్రుఘ్నుడికి జరుగుతుంది. అయితే వాళ్ళందరిలో ముఖ్యమైనటువంటి వాడు రామచంద్రమూర్తి. అలాగే నారీణాం ఉత్తమావధూహు
అని వాల్మీకి మహర్షి చెప్పినట్లుగా స్త్రీలలో ఉత్తమురాలు ఎవరు అని అంటే సీతాదేవి అని వాల్మీకి చెప్పాడు. కనుక సీతాదేవి పేరు చెప్తున్నారు తప్ప ఊర్మిళ ఉత్తమురాలే, మాండవి ఉత్తమురాలే, శృతకీర్తి ఉత్తమురాలే. కనుక ఒక్కళ్ళ పెళ్ళి కాదు, ఇక్కడ మిగతా ముగ్గురి గురించి కూడా చెప్పాలి. అంటే మేము ఒక్కళ్ళంగా రాలేదు. రామచంద్రమూర్తి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు అంటే నలుగురుగా వచ్చాడు ఇక్కడికి. నలుగురుగా అంటే మీ అందరికీ నలుగురుగా కనిపిస్తున్నారా ఇక్కడ అంటే లేదు కదా, ఇద్దరుగా కనిపిస్తున్నారు. ఒకవైపు లక్ష్మణస్వామి, ఇంకోవైపు రామచంద్రమూర్తి కనిపిస్తున్నారు కదా. మిగతా ఇద్దరు ఎక్కడున్నారు అని మీరు అడగచ్చు. మిగతా ఇద్దరు రాముల్లోనే ఉండిపోయారు. ఒక ఆయన శంఖంలాగాను, ఒక ఆయన చక్రంలాగాను. శంఖచక్రాలుగా ఉన్నటువంటి వాళ్ళిద్దరూ భరత శత్రుఘ్నులుగా ఉన్నారు అక్కడ. రామచంద్రమూర్తి చతుర్భుజ రాముడై గరుత్మంతుడి మీద కూర్చొని గరుడ వాహనారూఢుడై ఇక్కడ వేంచేసి ఉన్నాడు. రామాయణంలో గరుడ వాహనం లేదు కదా, మరి ఇప్పుడు గరుడ వాహనం మీద రాముడు ఎందుకు వచ్చాడు అంటే గరుడ వాహనం ఎక్కిన దాఖలాలు కూడా రామాయణంలో ఎక్కడా లేదు. గరుత్మంతుడి ప్రస్తావన ఒక్క సందర్భంలో వస్తుంది రామాయణం మొత్తంలో. యుద్ధకాండలో రావణాసురుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఇంద్రజిత్తుతో యుద్ధం చేస్తున్నప్పుడు ఇంద్రజిత్తు రామలక్ష్మణులు ఇద్దరి మీదకి నాగపాశము అనేటువంటి దాన్ని వదిలిపెట్టాడు. ఆ నాగపాశమునకు బంధితులైనటువంటి ఆ రామలక్ష్మణులు ఇద్దరిని విడిపించడం కోసమని ఒక్కసారి గరుత్మంతుడు కనిపించాడు ఒక సందర్భంలో. అలాగే బాలకాండలో అక్కడ కూడా ఒక సందర్భంలో కనిపిస్తాడు గరుత్మంతుడు. సగరుడు చేసినటువంటి యజ్ఞ సందర్భంలో సగరునికి సంబంధించినటువంటి అశ్వాన్ని ఒకచోట బంధించారు. అక్కడికి వచ్చినటువంటి భగీరథుడికి గరుత్మంతుడు కనిపిస్తాడు. ఇలా రెండు సందర్భాల్లో గరుత్మంతుడు కనిపించినా రామచంద్రమూర్తి గరుత్మంతుడిని ఎక్కినటువంటి దాఖలా లేదు. కానీ భద్రాచల రాముడు అర్చామూర్తిగా ఉన్నటువంటి రామచంద్రమూర్తి ఇక్కడ ఆయన మహావిష్ణు స్వరూపంగా వేంచేసి ఉన్నాడు గనక ఆ మహావిష్ణు స్వరూపమైనటువంటి రామచంద్రుడు ఇక్కడ గరుడ వాహనారూఢుడై వేంచేసి ఉన్నాడు. అలా ఉండేటువంటి రామచంద్రమూర్తితో పాటు లక్ష్మణస్వామి కూడా ఇక్కడ ఉన్నాడు. ఇంతమందికి కళ్యాణం అవుతుంది. వీళ్ళందరి గుణాలు మనం తెలుసుకోవాలి కదా, వీళ్ళ గొప్పతనం ఇలాంటిది అనమాట. రామచంద్రుడితో పాటు ఇలాంటి వీళ్ళంతా వచ్చారు. ఆయనతో పాటు వశిష్ఠుడు వచ్చాడు. ఆయనతో పాటు ఇంకా భరతుడి మేనమామ కూడా వచ్చాడు ఇక్కడికి. యుధాజిత్ సమిపేయివాన్ అని అంటారు వాల్మీకి మహర్షి. యుధాజిత్తు అని భరతుని యొక్క మేనమామ కూడా ఈ కళ్యాణానికి వచ్చాడు. వాళ్ళంతా ఇక్కడ విచ్చేసి ఉన్నారు. ఇంతమంది గొప్ప వాళ్ళని పిలిపించారు మీరు. మిథిలానగరంలో మీరు ఏనుగు మీద కూర్చొని ఉన్నారు. అమ్మాయిని ఏనుగు మీద కూర్చోబెట్టారు, అబ్బాయినేమో గరుత్మంతుడి మీద కూర్చోబెట్టారు. మీరు మాట్లాడుతున్నారు. అయ్యా, ఇక్కడ గజం అంటే భద్రగజము, అమ్మవారికి సీతామహాలక్ష్మి అని మా అమ్మవారికి కూడా పేరు. ఈ అమ్మవారి ఇక్కడ ఉన్నటువంటిది అమ్మవారికి చిహ్నంగా ఉండేటువంటిది గజ పతాకాన్ని ఎగరేయటం జరుగుతుంది. దానికి ప్రతీకగా ఇక్కడ అమ్మవారు గజం పైన కూర్చోవడం జరిగింది. మీరు అన్నట్లుగా ఆ శివధనమును ఎక్కుపెట్టినటువంటి వారికే దాన్ని ఇస్తామని చెప్పన్నాము. చాలామంది పాపం ప్రయత్నం చేశారు, ఎవరు ఇది చేయలేకపోయారు. అయితే ఆ శివధనస్సుని విరిచేటువంటి ముందు మనం చూసినట్లయితే ఆ ధనస్సునొక్కనే రామచంద్రమూర్తి విరిచాడని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ ఆ ధనస్సును పెట్టినటువంటి పెట్టె చాలా పెద్దదిటండి. 8 చక్రాలతో ఉండేటువంటి పెట్టె. సుమారు 5,000 మంది మహాయోధులు బలవంతులైనటువంటి వారు దాన్ని లాక్కొచ్చారుట. అటువంటి పెట్టెని కేవలం మా అమ్మాయి ఒక్క చేత్తోల అనేటి దాని కింద ఉన్నటువంటి పూలబంతిని తీసుకుంది. అటువంటి సమర్థురాలు మా సీతమ్మ వారు. మీ స్వామి కేవలం ఏమెత్తాడయ్యా అంటే కేవలం ధనస్సే ఎత్తాడు. ఆ తర్వాత అమ్మవారితో పాటు మిగతా ఊర్మిళ, మాండవి, శృతకీర్తి మొదలైనటువంటి వారిని కూడా తమ్ముడు యొక్క కుశధ్వజుడి యొక్క సంతానాన్ని మీకు కన్యాదానంగా సమర్పించడం జరిగింది. అటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటిది మా అమ్మాయి. అలాగా మీరు ఇందాక వంశ ప్రస్తావన చేశారు. ఆ వంశ ప్రస్తావనలో ఇందాక మా చంద్రుడి యొక్క గుణగణాలను చెప్పాము. చల్లనివాడని చెప్పేసి, ఆహ్లాదకరుడు అని చెప్పి మీరు కూడా ఒప్పుకున్నారు. మావాడు రామచంద్రుడు అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఆ ప్రసన్నత్వము ఉన్నదయ్యా అంటే, ప్రకాశత్వము ఉందయ్యా అంటే చంద్రే లక్ష్మీ ప్రభాసూర్య అంటూ వాల్మీకి
మహర్షి చెబుతాడు, చంద్రుల్లో ఉన్నటువంటి లక్ష్మీతనం ఏదైతే ఉందో, కళ ఏదైతే ఉందో అది ఎవరిదైతే అంటే రాముడిదే అని చెప్పారు. అదిగోండి అటువంటి రాముడికి అటువంటి ప్రకాశం కలిగిందయ్యా అంటే అమ్మవారి వల్లే కలిగింది.